శాల్యూట్ టు అవర్ మదర్ ల్యాండ్ అని అర్థం వందే మాతరం అంటే. తెలుగులో వచ్చేమో తల్లి భారతి వందనమమ్మ. తెలుగులో వచ్చేమో తల్లి భారతి వందనమమ్మ అని అర్థం వందే మాతరం అంటే. మరి ఈ వందే మాతరం ఉద్యమం టైంలో గుర్తుపెట్టుకోవాలి, దీన్ని వ్యతిరేకిస్తూ, అప్పుడు మన మద్రాసులో భాగం కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ మనం 1905లో కర్జన్ బెంగాల్ని విభజించకముందే, బెంగాలీలను విభజించకముందే 1905 సెప్టెంబర్లో 1905 సెప్టెంబర్లో మద్రాస్ బీచ్ సమావేశం జరిగింది. 1905 సెప్టెంబర్లో. వాళ్ళు ఎప్పుడు విభజించారు? 1905 అక్టోబర్ 16. 1905 అక్టోబర్ 16న విభజించారు. 1905 సెప్టెంబర్లో మద్రాస్ బీచ్ సమావేశం జరిగింది. మద్రాసు బీచ్ సమావేశం జరిగింది. జాగ్రత్తగా వినండి. 1905 సెప్టెంబర్లో చేయొద్దని బెంగాలీలకు మద్దతుగా. ఈ మద్రాసు బీచ్ సమావేశానికి బాగా గుర్తుపెట్టుకోవాలి, సుబ్రహ్మణ్యం అయ్యర్ అధ్యక్షులు. ఇది కొంచెం నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్యం అయ్యర్ అధ్యక్షులు. మద్రాస్ బీచ్ సమావేశానికి సుబ్రహ్మణ్యం అయ్యర్ అధ్యక్షులు. ఆయన తమిళనాట ఫేమస్సు. ఆయన స్వదేశీ మిత్రన్ అనే పత్రిక నడుపుతున్నారు, జాతీయోద్యమ పత్రిక తమిళనాడులో. తమిళనాడులో అంటే మద్రాసులో. ఏ పత్రిక నడుపుతున్నారు? స్వదేశీ మిత్రన్, MITRAN, స్వదేశీ మిత్రన్ అనే పత్రిక నడుపుతున్నారు సుబ్రహ్మణ్యం అయ్యర్. వీరే 1905 సెప్టెంబర్లో మద్రాస్ బీచ్ సమావేశానికి అధ్యక్షులు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 1905 సెప్టెంబర్లో వందే మాతర ఉద్యమంలో భాగంగా మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, మన వాళ్ళు తమిళులు కలిసి, బ్రిటిషోడు మనకు శత్రువు కాబట్టి మనం బీచ్ సమావేశం పెట్టుకున్నాం మద్రాసు బీచ్లో 1905 సెప్టెంబర్లో. ఇంకా వాడు విభజన చెయ్యకముందే, బిఫోర్ డివైడేషన్ ఆఫ్ బెంగాల్. బిఫోర్ డివైడేషన్ ఆఫ్ బెంగాల్, వెరీ గుడ్. విభజన చేయకముందే. అప్పుడు సుబ్రహ్మణ్యం అయ్యర్ అధ్యక్షులు. ఆయన మనకి కృష్ణా పత్రిక లాగా ఆయన స్వదేశీ మిత్రన్ అనే పత్రిక సంపాదకులు.